అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భారీ వర్షాలు వరదలతో గుజరాత్, అస్సాం రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రెండు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అస్సాం 25 జిల్లాల్లోని 1800కు పైగా గ్రామాలు నీట మునిగాయి. ఈ వర్షాలకు 10 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వరదల కారణంగా ఇప్పటివరకు 61 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అస్సాంలోని ప్రజలు అతలాకుతలమవుతున్నారు. వరద ధాటికి మరో 14 మంది మృతి చెందారు. ఈ వరదల వల్ల ఇప్పటివరకు మృతుల సంఖ్య 61కి చేరుకుంది. అటు వరదలపై సీఎం విశ్వశర్మ అప్రమత్తమయ్యారు. వరదలు ఉన్న ప్రాంతాల్లో రెస్క్యూ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గుజరాత్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అహ్మదాబాద్లో వరదలు చిక్కుకున్నటువంటి 11 మందిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా రక్షించింది. ఒక్కసారిగా వరద పెరగడంతో పదుల సంఖ్యలో జనం వరదల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు వారిని సేఫ్గా బయటకు తీసుకొచ్చాయి. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎడారి కూడా సముద్రాన్ని తలపిస్తోంది. గుజరాత్లోని ఇండియా పాకిస్తాన్ బార్డర్కు సమీపంలోని నడాబెట్ ఎడారి వరద నీటితో నిండిపోయింది. దీంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటు సూరత్లోనూ వర్షాలు వదలడం లేదు. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనేక కాలనీల్లోకి నీరు చేరడంతో జనం అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. నడుంలోతు నీళ్లు చేరడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు అటు జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో మేఘ విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉరీ సెక్టార్లోని మాయన్ ప్రాంతంలో గ్రామస్తులు వరదలో చిక్కుకుపోగా వారిని భారత సైన్యం రక్షించింది. జమ్మూ కాశ్మీర్లోని రియాసీలో ఉన్న చినాబ్ రైల్వే వంతెన చుట్టూ దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.